మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులకి హృదయపూర్వక నమస్కారం సార్. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది ఏంటి, రాంబాబు గారు మాట్లాడింది ఏంటి, అసలు ఈయన ఏజ్ ఏంటి, ఈయన గేజ్ ఏంటి, ఈయన నాలుక ఏంటి, ఈయన క్యారెక్టర్ ఏంటి, ఈయన లాంగ్వేజ్ ఏంటి, ఏం మాట్లాడతాడు సార్ ఈయన? అసహ్యకరమైనటువంటి ఆడియోలు బయటకు వచ్చి ప్రజలతోటి గంట రాంబాబు అని పిలిపించుకునే ఈ ఆంబోతు రాంబాబు అని పిలిపించుకునే ఆంబోతు రాంబాబు, జంబలకిడి పంబ రాంబాబు పవన్ కళ్యాణ్ గారిని కౌంటర్ చేసే నైతికత ఉందా అని అడుగుతున్నాము. అసలు హిందూ కోమల కరుణాకర్ రెడ్డి అనేవాడు ఒక నాస్తికుడు, నాస్తిక సంఘంలో ఉండి ఆ విగ్రహం నల్ల రాయది అని చెప్పినోడు, దేవుణ్ణి నానాబుద్ధులు తిట్టినోడు, 50-50 గాడు, భార్య క్రిస్టియన్, ఇతను హిందూ, బోగస్ హిందూ. అసలు జగన్ బ్యాచ్ అంతా కూడా 50-50 బ్యాచ్. సుబ్బారెడ్డి భార్య క్రిస్టియన్, సుబ్బారెడ్డి హిందూ, కరుణాకర్ రెడ్డి హిందూ, కరుణాకర్ రెడ్డి భార్య క్రిస్టియన్. ఆ కూతురు పెళ్లి క్రిస్టియన్ పెళ్లి చేస్తాడు, ఫంక్షన్లన్నీ క్రిస్టియన్ పద్ధతిలో చేస్తాడు. మేము ఏ మతాన్ని కించపరచట్లేదండి. మీరు ఉంటే ఒక మతంలో ఉండండి అయ్యా, ఒక మతాన్ని, ఒక దేవుణ్ణి నమ్ముకోండి అయ్యా. మేము అలాగే నమ్ముకున్నాం, హిందూ మతాన్ని నమ్ముకున్నాం, హిందూగా పుట్టాం, హిందూగా చేస్తాం. మీకులాగా 50-50 గాళ్ళలాగా చావం. రాంబాబు నోరు మూసుకోమని చెప్తున్నాను మీ ద్వారా. రాంబాబుని పిచ్చి పిచ్చి వాగుడు వాగితే ప్రజలు చెప్పు తీసుకుని కొట్టినంత పని చేస్తే పారిపోయినటువంటి ఈ వ్యక్తి ఏ కలుగులో దూరాడో ఇప్పుడు వచ్చి కౌంటర్ ఇస్తాడు పవన్ కళ్యాణ్కి. అసలు హైందవ మతం అంటే ఏంటి సార్? వెంకటాద్రి సంస్థానం బ్రహ్మాండే నాస్తికించిన వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి అన్నారు. హిందూ మతం అంటే ఆచార వ్యవహారాలతో ముడిపడినటువంటి, ఒక నియమ నిష్టలతో ముడిపడినటువంటి, తడి మడితో ముడిపడినటువంటి ఒక ఉత్కృష్టమైనటువంటి విధానం, ఒక పద్ధతి. ఇంతటి సనాతన ధర్మాన్ని, సనాతన సిద్ధాంతాన్ని కాలరాస్తూ మేము బాధపడేది ఏంటంటే, వేమన గారు ఒక పద్యం రాశాడు, చిత్తశుద్ధి లేని శివ పూజలేరా, ఆత్మశుద్ధి లేని ఆచారం అది అన్నాడు ఆయన. అంటే ఈ వైసీపీ 2 సార్లు సుబ్బారెడ్డి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ గా చిత్తశుద్ధి లేకుండా చేశాడు, ఆత్మశుద్ధి లేకుండా చేశాడు, ఆచార వ్యవహారాలన్నీ తుంగలో తొక్కాడు. అది మేము చెప్పేది. అదే విధంగా కరుణాకర్ రెడ్డి కూడా గతంలో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు చేశాడు, మళ్ళీ ఇప్పుడు చేశాడు. వాళ్ళకి చిత్తశుద్ధి లేకుండా, ఆచార శుద్ధి లేకుండా, డొక్క శుద్ధి లేకుండా, నోటి శుద్ధి లేకుండా, బుద్ధి శుద్ధి లేకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుమల కొండని రాజకీయంగా వాడుకున్నారు. మంచినీళ్లు బాటిల్ 100 రూపాయలకి అమ్మి మీరు తిరుమల కొండ పైన నెయ్యి 350 రూపాయలకు కొంటారా? తోమాల సేవ 500 ఉంటే 2500 చేస్తారా? ఇంకో పూజ 15,000 చేస్తారా? ఇంకో పూజ 25,000 చేస్తారా? వెంకటేశ్వర స్వామిని వ్యాపారంగా మార్చి 1000 కోట్లు రేట్లు పెంచి, రూముల రేట్లు పెంచి మీరు ఆర్చిస్తారా? మీ ఎవడబ్బ సొమ్ము వెంకటేశ్వర స్వామికి కైంకర్యం చేసే ఆ లడ్డూ ప్రసాదం కానీ, మరో ప్రసాదం కానీ ఆయన సొత్తది. ఏ గవర్నమెంట్ ఇచ్చే సొమ్ము కాదు, భారత గవర్నమెంట్ కానీ, రాష్ట్ర గవర్నమెంట్ కానీ ఇచ్చే సొమ్ము కాదు. ఆయన కుబేరుడి దగ్గర అప్పు తెచ్చుకుని, కుబేరుడికి వడ్డీ కడుతుంటూ ఆయన నైవేద్యం తయారు చేసుకుని భక్తుల్ని కాపాడుతున్నాడు. కలియుగానికి అధిదేవుడు వెంకటేశ్వరుడు, కలియుగ దైవం వెంకటేశ్వరుడు. మా మనోభావాలు మాకు లేవా? దెబ్బతినవా? మీకు రుజువులు అడుగుతారా? మరి ఆ రిపోర్ట్స్ ఏమిటి? ఆ రిపోర్ట్స్ ఏమిటి? సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకు వాళ్ళకి నోటీసులు ఇచ్చింది? తమిళనాడులో ఉన్నటువంటి ఏదైతే సప్లై చేశారో వాళ్ళకి ఎందుకు నోటీసులు ఇచ్చింది? ఇదంతా బోగసేనా? అంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి చెప్పింది అబద్ధమా? అంతర్వేదిలో రథం తగలబడిపోతే తేనెటీగల వల్ల రథం తగలబడిపోయిందని చెప్పిందే మీ గవర్నమెంట్. రాముడు తల పడిపోతే అక్కడ కడప జిల్లాలో ఏం చెప్పారు మీరు? ఆ రోజు ఏం మాట్లాడారు మీరు? మీరు బైబిల్ పట్టుకుని తిరిగేది మీరు, మతాన్ని భుజానికి ఎత్తుకుని తిరిగేది మీరు, ప్రచారం చేసుకున్నది మీరు. కానీ ఇక్కడ ప్రపంచవ్యాప్తంగా అండపిండ బ్రహ్మాండం అంతా పూర్ణ భోండనాలు 14 బ్రహ్మాండములు కూడా దత్తరిల్లిపోతున్నాయి ఈవేళ వెంకటేశ్వర స్వామికి జరిగిన అపచారానికి. బొడ్డు మాంసం, పంది కొవ్వు ఏంటి సార్ ఇది?
ఓకే, ఆనంద్ గారు అంబటి గారు ఇందాక మాట్లాడిన దాంట్లో నిరూపించండి, నువ్వు నిరూపించగలిగితే నీ బూట్లు తుడుస్తాను అని చెప్పి బహిరంగ సవాల్ చేస్తున్నాడు. అంత కాన్ఫిడెంట్ గా ఎక్కడ ఉంది సార్? పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో ఉందని చెప్పారు, నిరూపించారా? మేము అటువంటి ఆరోపణలు చేయట్లేదు, మా దగ్గర ఆధారాలు పెట్టుకుని నిరూపించబోతున్నాం, ప్రజల ముందు పెట్టాం, మీ తాట తీస్తాం, నిరూపిస్తాం. సవాల్ మీకులాగా మడమ తిప్పి మాట తప్పి తోక ముడిచే పిరికి పందలం కాదు మేము. మా గవర్నమెంట్ పారదర్శకంగా ఉంది, ట్రాన్స్పరెంట్ గా పరిపాలన జరుగుతుంది. అభూత కల్పనలతో, అక్రమ కేసులతో, అక్రమ అరెస్టులతో మేము పరిపాలన చేయదలుచుకోలేదు. కక్ష సాధింపు మా ఉద్దేశం కాదు. దేవదేవుడికి అపచారం జరిగినప్పుడు, అనేక కోట్ల మంది హృదయాలు గాయమైనప్పుడు, మీకు రుజువులు కావాలన్నప్పుడు ఆనంద్ గారు వాళ్ళు మాట్లాడేది ఇదంతా కూడా రాజకీయ కక్ష, ఒక హైడ్రామా ఆడుతున్నారు, వైఎస్ఆర్సీపీ మీద బురద జల్లుతున్నారని. సార్ ఆ పార్టీ ఉందా మేము బురద జల్లడానికి? ఆ పార్టీని ప్రజలు ఉంచారా? మేము ఏమన్నా దాన్ని కొడదామని సరదాగా కొడదామంటే ప్రజలు ఉండలేదు కదా సార్. ఆ పార్టీని సరదాగా బొగ్గగిల్లిదామంటే ఆ పార్టీ లేదు కదా సార్. సరదాగా చుట్టుపట్టుకునే లాగుతుంటే ఆ పార్టీ లేదు కదా సార్. చచ్చిపోయింది కదా సార్, 11 సీట్లతో సమాధి అయిపోయింది కదా సార్. మహాతల పాతాళ లోకంలో వెతుకుతుంటే దొరకట్లేదు సార్ ఆ పార్టీ. దాన్ని మేము బురద జల్లేది ఏంటండి? అది మాకు టార్గెట్ ఏంటండి? మాకు లెక్కలేదు అది, అసలు మా దృష్టిలో లేదా పార్టీ. ప్రజలు చీకొట్టినటువంటి పాతరేసినటువంటి పార్టీ గురించి మేమెందుకు పోకలాడాలి? ఓకే, మాకు అవసరం లేదు. ఓకే, మా దేవుడికి అపచారం జరిగింది, ఓకే, మా తిరుమల కొండపైన అపచారం జరిగింది, మా లడ్డు మహాప్రసాదం కలుషితమైంది. దానిపైన మా ప్రభుత్వం ప్రజల ముందు సాక్ష్యాధారాలతో సహా పెట్టి నిరూపించబోతున్నాం, దోషుల్ని శిక్షించబోతున్నాం. ఓకే, అరుణ గారు.